మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్నటి కథలో మనం ఈ శ్రీకృష్ణుడు ఈ సప్త వృషభాల్ని కాలనేమి కుమారులైన ఈ వృషభాల్ని ఏ విధంగా సంహరించాడు, ఆ తర్వాత నీలాదేవిని ఏ విధంగా చేపట్టాడు అన్నది మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏమైందంటే వాసుదేవుడు భరద్వాజుడు మొదలైన మహర్షులంతా కూడాను తీర్థయాత్రలు చేస్తూ అటువైపు వచ్చారు. ఈ మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న గోపాలుల్ని ఇక్కడ మంచి తీరం ఏదుంది, రేవు ఏదుంది అంటూ అడగ్గా వాళ్ళందరూ వాళ్ళని ఆట పట్టించడానికి ఉద్యుక్తులవుతుంటే వెంటనే శ్రీకృష్ణుడు కల్పించుకుని వారిని మహర్షులుగా గుర్తించిన శ్రీకృష్ణుడు వారికి, మీరు వెళ్ళి స్నానం చేసి అనుష్ఠానం చేసుకురండి, మీకు ఇక్కడ మేము పాయసము మాతో పాటు తెచ్చుకున్న చద్దులు పెడతాము, అవి వద్దంటే మీకు పిదికిన వేడివేడి పాలని ఇస్తాము అంటూ ప్రేమగా చెప్పేట. అప్పుడు వాళ్ళందరూ ఎవరై ఉంటాడు ఇతను అని ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత ఏమైందంటే వారి ఆలోచనలు గ్రహించినట్టుగా కృష్ణుడు ఇలా చెప్పాడనమాట. నా పేరు కృష్ణుడు, నేను నందగోపుణ్ణి కుమారుణ్ణి, పక్కనున్నవాడు మా అన్నయ్య బలరాముడు అంటూ పరిచయం చేశాడు. గోపాలను ఉద్దేశించి అన్నాడు, వీరంతా నా మిత్రులు, అదిగో ఆ ఆలమందలన్నీ మావేనండి అంటూ చెప్పాట. కృష్ణుడి మాటలు వింటూ అతని తేజోవైభవాన్ని గమనిస్తూ మహర్షులు పిస్తుపోసాగారు. గొల్లవారిలో ఇలాంటి అత్యద్భుత స్వరూపులు జన్మించే అవకాశమే లేదు. మరి ఈ కృష్ణుడు ఎవరై ఉంటాడు? దీర్ఘంగా ఆలోచించారట. సమాధినిష్ఠులైపోయారు వాళ్ళు. బలరామకృష్ణుల పూర్వచరిత్రను తెలుసుకున్నారు. కళ్ళు తెరిచి చేతులు జోడించి కృష్ణుడికి నమస్కరించారు, స్తుతించారు వారిలా. దేవాధిదేవా, ఎంత ప్రయత్నించినా బ్రహ్మాదులకే నీ దర్శన భాగ్యం లభించదు, అలాంటి నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగాం.
గోపాలక అవతారంలో నిన్ను దర్శించుకున్నాం. మా వేద అధ్యయనము, మా యజ్ఞయాగాది క్రియలు ఇన్నాళ్లకు ఫలించాయ్యా. జగత్తు సృష్టి స్థితి సంహారాలకు కారణభూతుడివి. నీ మాయను కనుగొనలేము. సూర్యచంద్రుడు నీ నేత్రాలు, నీ జిహ్వ సరస్వతీదేవి, పర్వతాలు నీ దంతాలు, సత్యలోకం నీ మస్తకం, లక్ష్మీదేవే నీ వక్షస్థలం, కుమార గణాధినాయకులు నీ కుడి ఎడమ భుజాలు, సముద్రాలు నీ హస్తాలు, ఆకాశం నీ కుక్షి, అఖిల దేవతలంతా నీ కేశాలు, ఆయా శరీరావయవాలే దిశలు, పాతాళలోకమే నీ పాదయుగళి. పురుషోత్తమ, విశ్వమూర్తివై వేదాలను ఉదయింపజేశావు. యజ్ఞయాగాల నిర్వహణను ఈ లోకంలో వ్యాప్తి చేశావు. సత్కర్మలన్నిటికీ నువ్వే ఏకైక కారకుడివి. నిరంజనమూర్తివి నువ్వే. నిన్నేది అంటదు, నీకేమీ అక్కర్లేదు. అయినా లోక కళ్యాణం కోసం అవతారాలెత్తి ఆర్తులను ఆదుకుంటున్నావు. వరాహమూర్తివై హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవతను ఉద్ధరించావు. నారసింహుడవై హిరణ్యకశిపుణ్ణి వధించి ప్రహ్లాదునికి అభయాన్నిచ్చావు. వామనావతారంలో నీ వింతలింతని వర్ణించడం ఎవరితరం? పరశురామస్వరూపంలో సహస్రబాహు కార్తవీర్యార్జున్ని సంహరించావు. రామావతారంలో రావణుణ్ణి వధించావు. నాటి నీ శుభకృత్యాలు మాకు వీణులు విందులు. ఇప్పుడు బలరామకృష్ణులుగా జన్మించి భూలోక సముద్ధరణకు నడుం బిగించావు. నీ వెంటనంటి ఉన్న ఈ గోపాలకులందరూ ధన్యులు. నీ సంచార భాగ్యం సాధించిన ఈ అరణ్యం పరమ పునీతం. నిన్ను కుమారునిగా కన్న యశోదానందులు పుణ్యమూర్తులు. నీ శిరోభూషణం నెమలిపించం ఎంత ధన్యతనందిందో. నీ మురళి అమృతస్వరూపమే. భువనవంద్య, నిన్ను అంటుపెట్టుకున్న ప్రతి వస్తువు పునీతమే. తన్ని కీర్తిస్తున్న ఆ తాపసులను చూసి ముసిముసి నవ్వులు నవ్వాడు కృష్ణుడు. అలరించాడు వారిని. ఆ రకంగా ఆయన్ని 1000 నోళ్ల కొనియాడారు మహర్షులంతా. మరోసారి చేతులు జోడించి కృష్ణుడికి నమస్కరించుకుని సెలవు తీసుకున్నారు మహర్షులు. అక్కడి నుంచి నిష్క్రమించారు వారు. ఇక్కడికి మనం ఈ 6వ ఖండాన్ని కూడాను సమాప్తి చేసుకున్నాం అన్నమాట. ఈ మహర్షుల నిష్క్రమణ అనంతరం కృష్ణుడు స్నేహితులతోటి ఆడిపాడాడు. ఆ సరికి ఆవులన్నీ యమునా తీరం చేరుకున్నాయి. పదండి పదండి అంటూ బలరామునితో సహా కృష్ణుడు ఆవులను చేరుకున్నాడు. ఆవులను చేరుకునే సమయంలో కృష్ణుడికి కాసింత దూరంలో మడుగు ఒకటి కనిపించింది. అది 1 యోజనం పొడవు వెడల్పు ఉంటుంది. అందులో వేల కొలది విషసర్పాలున్నాయి. వాటి విషజ్వాలల వల్ల కళపెళ ఉడుకుతూ ఉంటుంది. ఆ మడుగు పైనుండి ఏ పక్షులు ఎగిరినా ప్రమాదమే. విషజ్వాలకు మాడి మసైపోతూ ఉంటాయి. సర్పాల పూత్కారాలతోటి చుట్టుపక్కలంతా కారుమబ్బులు కమ్ముకున్నట్టుగా ఉందన్నమాట. అంత పెద్ద మడుగు దగ్గరలో ఉన్న ఒక్క నీటి చుక్క కూడా పనికి రాకుండా పోతోంది. తదేకంగా ఆ మడుగుని చూస్తూ అనుకున్నాడు కృష్ణుడిలాగా. గరుత్మంతునికి భయపడి కాళీయుడు ఈ మడుగులో దాగున్నాడని తెలిసింది. పరివారంతో సహా ఈ పన్నగా అధిపతి ఇందులో నివసిస్తోన్న కారణంగా ఆ మడుగు ఇంత భయంకరమైందన్నమాట. ఇంత పెద్ద జలాశయం ఎందుకు కొరగాకుండా పోయింది. సాహసించి కాళీయునితో తలబడితే, అతని గర్వోద్ధతిని అణిచివేస్తే అప్పుడు ఈ నీరు అందరికీ ఉపయోగపడుతుంది. కాళీయునితో సహా అతని అనుచరణ గణాలు బృందావని చుట్టుపక్కల పారాడి పశువులను హింసిస్తున్నాయి. చూస్తూ ఊరుకోవడం పొరపాటు. ముందు కాళీయుణ్ణి పనిపట్టాలి. అతని పనిపడితే ఆ తర్వాత అనుచర గణాలు వాటంతటవే పరుగుదీస్తాయి. వేరే చోటకి తరలిపోతాయి. అనుకున్నది సాధించేందుకు ఉద్యుక్తుడయ్యాడు కృష్ణుడు. మిత్రులు బలరామునితో సహా మడుగు దగ్గరికి నడిచాడు. చేతిలోని వేణువుని మిత్రులకు అందించాడు. ఏమైంది? ఎందుకు ఈ వేణువు మాకిస్తున్నావు అని అడిగిన మిత్ర బృందానికి ఎలాంటి సమాధానమూ ఇయ్యలేదాయన. గట్టునున్న కడిమి చెట్టు ఎక్కాడు. చెట్టెందుకు ఎక్కుతున్నావని గోలగోల చేసింది మిత్ర బృందం. దానికి సమాధానం లేదు. చెట్టు చిటారు కొమ్మ మీదకి చేరుకున్నాడు. అక్కడ్నుంచి మడుగులోకి దూకేశాడంతే. మహాసముద్రంలో మందర పర్వతం పడ్డట్టుగా పడ్డాడు. కృష్ణుడు అలా పడ్డంతోటి ఆ మడుగులో నీరు ఒక్కసారిగా పైకి తుళ్ళిపోయింది. పెద్ద పెద్ద కెరటాలొచ్చేశాయి. అవి తీరాన్ని ఢీకొన్నాయట. అటూ ఇటూ తిరుగుతూ మడుగుని కలిగి చూశాడు కృష్ణుడు. కృష్ణుని కలిగి చేయడంలో ఉవ్వెత్తున తరంగాలు లేచి ఒడ్డున ఉన్న మిత్ర బృందాన్ని భయకంపితుల్ని చేశాయి. జలాశయంలో ఏమిటి ఈ కల్లోలం, భూకంపంలో ఏమిటి గందరగోళం అనుకున్నాడు కాళీయుడు. కళ్ళు తెరిచి చూశాడు. కృష్ణుడు కనిపించాడు అతనికి. అంతే. రోషించాడు. కస్సుమని బుసగొట్టాడు. కృష్ణుడు మీదికి విజృంభించాడు. పడగలెత్తాడు. ఆ పడగలు ఆకాశాన్ని అంటే
పూత్కరించాడు. అతని కోరల నుండి వెలువడిన విషజ్వాలలు నలువైపులా అలుముకున్నాయి. ఆ జ్వాలలు అమరులకు అలజడిని కలగజేశాయి. శరీరాన్ని జలాశయం అంతటా విస్తరించాడు ఈ కాళీయుడు. కృష్ణుణ్ణి అదిమిపట్టాడు. అతనికి మూర్ఛావేశం కలిగించాడు. కృష్ణుడు స్పృహ తప్పడంతోటి అదే అదనుగా కాళీయుని పుత్రుడు అనుచరులు ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టారు. కాట్లతోటి ముంచెత్తేశారు. విషసర్పాల వలలో చిక్కుకున్నాడు కృష్ణుడు. కాటేస్తున్నామవి. కృష్ణుడు స్పృహ కోల్పోయాడు. గమనించారిది గట్టుమీద మిత్రులు. బృందావనిలో అందరికీ చెప్పేందుకు పరుగుతీశారు. దక్షిణ దిశలో కోస దూరం పరిగెడితేగాని బృందావని అందదు. పరుగుతీసి చేరుకున్నారు అక్కడికి. అందరికీ చెప్పారిలా. కృష్ణుడు కావాలనే కాళీయుని మడుగులో దూకాడు. మడుగునంతా కలిచివేశాడు. కాళీయునికి కోపాన్ని తెప్పించాడు. దాంతో కాళీయుడు అతని అనుచరులు కృష్ణుని చుట్టుముట్టారు. అతన్ని పదే పదే కాటేసేస్తున్నారు. కృష్ణుడు స్పృహ కోల్పోయాడు. ఈ సంగతి యశోదానందులకు చెప్పాలి. చిన్నపిల్లలం మేం చెప్తే బాగోదు. పెద్దలు మీరు వెళ్ళి చెప్పండి. అలాగే కృష్ణుణ్ణి కాపాడండి రండి అంటూ వాళ్ళు ఆ పెద్దలందరికీ చెప్పారట. అయ్యయ్యో అన్నారు పెద్దలు. గోపకుమారులను అనుసరించారు. కొందరు ఆయుధాలు పట్టుకుని పరుగు తీశారు. కాళీయుని మడుగులో కృష్ణుడు కకావికలుడవుతున్నాడన్న సంగతి తెలిసి యశోద స్పృహ కోల్పోయింది. అంతలోనే తేరుకుంది. ఏడుస్తూ పరుగు తీసింది. కృష్ణ కృష్ణ అంటూ కొడుకు కోసం ఏడుస్తూ పడుతూ లేస్తూ పరుగు తీస్తున్న ఆ యశోదను ఓదార్చేందుకు బంధువులు ఎంతగా ప్రయత్నించినా వీలు కాలేదు. ఆమెను అనుసరించారంతా. కాసేపటికి అంతా మడుగు దగ్గరికి సమీపించారు. సంభ్రమాశ్చర్యాలతోటి మడుగులోకి తొంగి చూశారు. కృష్ణుడు కావాలనే దూకాట. అవునవును, నేను విన్నాను. ఆ పిల్లాడెప్పుడూ అంతే, దుందుడుకు స్వభావం ఏదైతేనే అందరి క్షేమం కోసమే అతడిలా చేస్తాడు. పెద్దలు చేయలేని పని ఆ పిల్లవాడే చేస్తాడు. 10 మంది కోసం పాటుపడేవాడికి ఆపద రమ్మన్నా రాదు. ఈ కృష్ణుడికి ఏమీ కాదు. అతను ఎప్పటిలాగే ఈ ప్రమాదం నుండి బయటపడతాడు. అతని లీలలు మనం ఎన్ని చూడలేదు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారన్నమాట. ఎవరికీ ఎలాంటి ధైర్యమూ లేదు. ఎందుకంటే మడుగులో కాళీయుని గట్టిపట్టులో పల్టీలు కొడుతున్న కృష్ణుని చూసి బెంబేలెత్తుతున్నారు అంతా. ఆ సరికి అక్కడికి నందుడు కూడా చేరుకున్నాడు. యశోదను ఓదారుస్తూ అతడు విలపించసాగాడు. మడుగులో కృష్ణుడి అవస్థలు చూసి అప్పటికి 2 సార్లు వాళ్ళిద్దరూ స్పృహ కోల్పోయారు. బంధువుల సపర్యలతోటి తేరుకుని దుఃఖిస్తూ కూర్చున్నారు. ఎన్ని పాపాలు చేశానో, ఎందరి ఉసురు పోసుకున్నానో. లేకపోతే తనకు పిల్లగాడిగా పుట్టిన కృష్ణుడు ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నాడు? మహాగుణశాలి కృష్ణుణ్ణి కన్నానని అంతా తనను అభినందించారు. తనని అభినందించడం ఆ దైవానికి ఇష్టం లేదేమో ఇలా చేశాడు. ఎన్ని ప్రమాదాల్ని తట్టుకోలేదు కృష్ణుడు, ఎన్ని గండాల నుంచి గట్టెక్కలేదు. ఇప్పుడు ఇలాగే జరుగుతుందేమో. జరిగితే బాగుండు అనుకున్నాడు నందుడు. ఏడుస్తున్న యశోదను చూశాడు. ఓదార్పుగా దగ్గరికి తీసుకున్నాడు ఆవిడ్ని. కాళీయునితోటి పోరాడుతున్న కృష్ణుని చూస్తూ యశోద విలపించసాగింది. నాన్న, నా తండ్రి, అతిలోక మహిమలు నీ సొంతం. నిన్ను ఆ కాళీయుడు ఏమి చేయలేడురా. ధైర్యం తెచ్చుకో, పోరాడు. రోటికి కట్టి వేధించానని, నన్ను ఏడిపించాలని ఇప్పుడు కావాలనే కాళీయుడితో ఓడిపోతున్నావా? నేనంటే నీకిష్టమే కదా కృష్ణ. ఎందుకిలా చేస్తున్నావు? నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావయ్యా? తల్లిని ఇలా బాధపెట్టడం భావ్యం కాదుగా. చూడు, ఇటు చూడు, నీ గోవులన్నీ దిక్కు మొక్కు లేక తీరు తెన్ను తెలియక ఎలా కళవళపడుతున్నాయో. జాలి లేదా? రావయ్యా, రా. ఆ కాళీయుణ్ణి మధించి మదమణిచి పైకిరా. మమ్మల్ని అక్కుడు చేర్చుకో. నందుని నిస్సహాయత, యశోద విషాదం అక్కడ వారిని కలతపెట్టేసింది. అంతా శోకించేశారు. కృష్ణుడంత అందగాడు, కృష్ణుడంతటి గొప్పవాడు మళ్లీ మళ్లీ జన్మించే అవకాశమే లేదే. యశోదకు వచ్చిన కష్టం ఎంతటి శత్రువుకైనా రాకూడదు. ఆ తల్లి కడుపున పుట్టిన ఈ మాణిక్యం కాళీయుని కాట్లతోటి బొగ్గవుతున్నాడే. ఆ సాధ్విని ఓదార్చడం ఎవరితరం? కృష్ణుని అవస్థ చూసిన మిత్ర బృందం ఆందోళన చెందిపోయింది. ఏం చెయ్యాలిప్పుడు? ఏం చేస్తే బావుంటుందని ఆలోచిస్తున్నారు. కొందరైతే కృష్ణుడిలాగే తాము మడుగులోకి దూకి కాళీయుణ్ణి ఎదుర్కోవాలనుకున్నారు. అతని అంతు చూడాలనుకున్నారు. మరికొందరైతే కాళీయునితోనూ అతని పరివారంతోనూ మనం పోరాడలేము, చనిపోతాము, పోదాం, కృష్ణునితో పాటు మనము మరణిద్దాం, అంతేకాని ఇలా గట్టున నిలబడి నిశ్చేష్టులై ఉండడం భావ్యం కాదన్నారు. చంద్రుడు లేని రాత్రిని చుక్కలు చూడలేవన్నారు.
ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులను, మిత్రులను, ప్రజలను చూసి ఆలోచించాడు ఇలాగ బలదేవుడు. తానెవరు? ఓ దివ్య అవతారం. కృష్ణుడెవరు? అతను ఒక దివ్య అవతారమే. మరెందుకు ఈ కష్టాలంటే? తమ్ముడికి తానెవరో తెలియక ఇదంతా అనుకున్నాడు. తానెవరో తమ్ముడికి తెలియచెప్పాలి. చెబుతాననుకున్నాడు బలదేవుడు. ఎలుగెత్తి కృష్ణుణ్ణి హెచ్చరించాడు ఇలాగా. కృష్ణ, నువ్వు మహనీయుడు, లోకోద్ధరణ కోసం జన్మించిన వాడివి. అలాంటి వాడివి కాళీయుని బంధనంలో చిక్కుకొని అలమటించడం వింతగా ఉందయ్యా. అందరూ నిన్ను చూసి కంటికి మంటికి ఏకదారిగా రోధిస్తున్నారు. నీ మహిమ నీకే కాదు, వీరికే తెలియడం లేదు. నీ లీలలు చాలుగాని విజృంభించు. కాళీయుని గర్వోద్ధతి అనగార్చు. అందరికీ ఆనందాన్ని కలిగించు అంటూ గట్టిగట్టిగా అరిచి మరీ చెప్పాట. బలరాముని హెచ్చరికతోటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు కృష్ణుడు. తనని తాను నిండుగా చూసుకున్నాడు. సన్నగా నవ్వుకున్నాడు. అప్పుడు 1000 ఏనుగుల బలంతోటి విజృంభించాడు. బంధనం నుంచి తప్పించుకున్నాడు. పైకి ఎగిరి కాళీయుని 5 పడగలను అధిరోహించాడు. తోకనందుకున్నాడు. దాన్ని మెలిపెట్టాడు. శిరస్సులను కాలితో గట్టిగా మధించాడు. పిడికెటి పోటు పొడిచాడు. అటు యమునా తీరంలో మృదంగ ఘోష, ఇటు గట్టుమీద పెద్దలా పిల్లలా కరతాళ ధ్వనులు. కృష్ణుడు తాండవం చేసేశాడు. ప్రళయ భయంకరంగా ఉంది ఆ తాండవం. దేవతలది చూసి ఆందోళన చెందారు. కాసేపటికి కాళీయుని 5 పడగలు వాడి వత్తలైపోయాయి. పడగల మీద మడులన్నీ మడుగులో రాలిపడిపోయాయి. పడగలు 5 రక్తాన్ని స్రవించాయి. ధారలు కట్టాయి. కాళీయుడు నీరసపడ్డాడు. ఉస్సూరుమని నిట్టూర్చాడు. ప్రళయకాల రుద్రునిలా పరమ భయంకరంగా తాండవిస్తున్న కృష్ణుని చూసి ఆకాశంలోని దేవతలు, గట్టుమీద మనుజులు జయజయధ్వానాలు చేశారు. సృహ కోల్పోతున్న కాళీయుడు కృష్ణుని పాదాల కింద పడగలను కుంచించి వణికిపోతూ అన్నాడిలా. పురుషోత్తమా, కృష్ణ, నువ్వు సర్వలోకాధీశ్వరుడు అన్న విషయాన్ని తెలియక ప్రవర్తించాను. నీచాతిడి నీచుడిని. నా కోరలతో నిన్నెంతో బాధించాను. నీ తాండవంతో నా గర్వోద్ధతి అణిగిపోయింది. నన్ను క్షమించు. నీ తాండవ నృత్యంతోటి నాలో గల విషం కూడా విరిగిపోయింది. ఇక నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను. అమరేంద్రునికి కూడా దుర్లభమైన నీ పాదయుగళి నా శిరో అలంకారమైంది. ఇంతకంటే నాకు కావలసిందేమీ లేదు. నీ ఆగ్రహమే నాకు అనుగ్రహమైంది. ఇక కరుణించు, నాకు ప్రాణదానాన్ని ప్రసాదించు అన్నట్ట. కాళీయుని గర్వం అణిగిపోవడంతో అతడు బేలగా మాట్లాడడంతో అతని పత్నులు నాగాంగణులు భయభక్తులతోటి కృష్ణుడికి నమస్కరించి వేడుకున్నారట. మరి వీరి అభ్యర్థనని కృష్ణుడు మన్నించాడా లేదా అన్నది మనం రేపు తెలుసుకుందాం. ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.